హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం వీడియోలు చేసి దగ్గర దగ్గరగా 10 రోజుల పైన అవుతుంది. ఈ వీడియోలు అనేది మనం అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే మన దగ్గర టాపిక్ ఏమి లేదు. మనం ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత గురించే పదే పదే పడతాయి అని చెప్పి వీడియోలు అయితే మనం తీయలేం కాబట్టి, జగన్ గారు అయితే 10 రోజుల్లో పడతాయని చెప్పారు. ఇంకా మనకి అమౌంట్ అనేది పడలేదు. దాని గురించి ఇంకా సమాచారం ఏమి రాలేదు కాబట్టి మనం వీడియోలు అనేది చేయట్లేదు. అయితే ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, 2 రోజులుగా మీ సేవ ఆంజనేయులు అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి అతను ఏం చెప్తున్నారంటే, ఈ ఒక వైఎస్ఆర్ చేయూత అనే పథకం అనేది మొత్తానికి రద్దయిపోయింది. ఈ అమౌంట్ అనేవి ఇంకెవరి అకౌంట్‌లో పడవు. ఎవరు కూడా ఆ యొక్క అమౌంట్ పడతాయని ఆశించొద్దు అని 2 రోజుల నుండి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. ఆయనకి నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం గురించి పదే పదే వీడియోలు రోజుకో వీడియో లేదా ఇన్ని గంటలకో వీడియో అని చెప్పి అప్లోడ్ చేస్తున్నారో, ఈ జిల్లా వాళ్ళకి పడుతున్నాయి, ఆ జిల్లా వాళ్ళకి పడుతున్నాయి, లేకపోతే ఈ ఊర్లో వాళ్ళకి పడుతున్నాయి అని చెప్పి వీడియోలు ఎలాగైతే చేస్తున్నారో, వాళ్ళెంత తప్పు చేస్తున్నట్టో మీరు పడవని చెప్పి ఈ యొక్క పథకం రద్దయిపోయిందని చెప్పి మీరు వీడియోలు చేయడం కూడా అంతే తప్పు. వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేస్తం ఈ 2 పథకాల గురించి కూడా ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి గానీ, లేతే ఎలక్షన్ కమిషన్ నుంచి గానీ మనకు ఎలాంటి సమాచారం ఇంకా లేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ యొక్క 18,000 అలాగే ఈబీసీ నేస్తం 15,000 ఈ 2 పథకాలకు సంబంధించిన అమౌంట్ కూడా ఒక 10 రోజుల్లో రిలీజ్ చేస్తామని జగన్ గారు చెప్పారు. 10 రోజులైతే దాటిపోయింది. కానీ అమౌంట్ అనేది ఎవరి అకౌంట్‌లోకి పడలే. కానీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అమౌంట్ అనేది రిలీజ్ అవుద్దనే చెప్తుంది. అంతే తప్ప ఈ పథకం రద్దయిపోయిందని మాత్రం చెప్పట్లేదు. ఒకవేళ ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం ఈ 2 పథకాలు రద్దయినట్లయితే మనకి సమాచారం ఎక్కడి నుండి వస్తది? ఎన్నికల కమిషన్ నుంచి, ఎలక్షన్ కమిషన్ నుండి వస్తది. ఏమని? ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేస్తం 2 పథకాలు రద్దయినాయి అని చెప్పి ఒక ప్రకటన అనేది చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే విధానం ముందు వాలంటీర్లు అని చెప్పి ఎలాగైతే అన్నారో, తర్వాత దాన్ని మార్చి వాలంటరీ పెన్షన్లు ఇచ్చే విధానాన్ని రద్దు చేస్తున్నాం. సచివాలయాల ద్వారా సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలని చెప్పి ఏదైతే ఒక ప్రకటన చేశారో, అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం గురించి కూడా ప్రకటన అనేది చేస్తారు. అంతే తప్ప ఈ యొక్క మీ సేవ ఆంజనేయులు గారికే ఫోన్ చేసి లేకపోతే మామూలుగా కాంటాక్ట్ అయ్యి మీరే చెప్పండి మీ యూట్యూబ్ ఛానల్‌లో రద్దు చేసామని చెప్పి చెప్పరు కదా! కాబట్టి జనాలందరిని కూడా ఈయనను అలాగే వేరే ఛానల్‌లో చెప్పేవారు కూడా మభ్యపెడుతున్నారు జనాన్ని. ఒకళ్ళేంటంటే పదే పడతాయని ఎలాగైతే చెప్తున్నారో, దానికి ఇప్పుడు యాంటీగా మనం పడవని చెప్పి వీడియోలు చేస్తే మనకు అంత పాపులర్ అవ్వచ్చు అన్న విధానంతోటైతే ఈ వీడియోలు చేస్తున్నారు తప్ప, ఇప్పుడు పడతాయని గానీ, పడవని గానీ ఇప్పుడు ఈ యొక్క 10 రోజులకు లోపయితే మనకు ఎలాంటి సమాచారం రాలే. ఒకవేళ ఈ నెలాఖరులోపు దాని గురించి ఒక స్పష్టత అనేది వస్తది. అప్పుడు దాకా ఎవరు కంగారు పడొద్దు. అలాగే ఆయన ఇంకోటి ఏమంటున్నాడంటే, అందరూ చేసే ఫేక్ వీడియోస్, నేను చేసే జెన్యూన్ వీడియోస్ అని ఆయన చెప్తున్నారు. ఆయన ఛానల్‌లో ఆయన అప్లోడ్ చేసిన ఒక వీడియో ఈ యొక్క అమ్మఒడి గురించి ఫిబ్రవరి 13వ తారీఖున 18వ తారీఖున ఈ అమౌంట్ అనేది రిలీజ్ అయిపోద్ది ఎవరి అకౌంట్‌లో ఆళ్ళకే జగన్ గారు అయితే ప్రకటన చేశారు అని చెప్పి ఆయన ఒక వీడియో అప్లోడ్ చేశారు. మీరు అవసరమైతే యూట్యూబ్ ఛానల్‌లోకి వెళ్లి చూడొచ్చు. అది దాంట్లో ఉంటది. మనం అమ్మఒడి గురించి నా ఛానల్‌లో నేను అప్లోడ్ చేసిన వీడియో ఎలా ఉంటదంటే, అమ్మఒడి అనేది ఈసారి అయితే ఇయడం జరగదు. ఐదో విడత అమౌంట్ అనేది ఇయడం జరగదు. ఎలక్షన్‌లు అయిన తర్వాతే జగన్ గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది మళ్ళీ ఇయడం జరిగిద్ది అని చెప్పి మనం వీడియో చేసాం. ఏది జెన్యూన్ న్యూసో, ఏది కాదో మీది ఆ ఛానల్‌లో, మన ఛానల్‌లో కూడా మీరు చూసుకుంటే మీకే అర్థమవుద్ది. దాని గురించి మనం వీడియో తీసుకునేటప్పుడు మన ఛానల్‌లో మనం అప్లోడ్ చేసుకున్న వీడియోలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి కదా! అవి ఎలా అప్లోడ్ చేసాం ఏంటనేది. అమ్మఒడి 18వ తారీఖున ఫిబ్రవరి 18వ తారీఖున పడిపోద్దని చెప్పి ఆయన వీడియో పెట్టాడు. 18వ తారీఖు ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఇది ఏప్రిల్. మరి పడలేదు. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మీరు గానీ, అలాగే వేరే వాళ్ళు గానీ, ఈ వీడియోలు ఏంటంటే ఒకళ్ళేమో వేస్తారని, ఒకళ్ళేమో మీరేమో అలా అంటున్నారు కాబట్టి మనం ఎలా చేద్దామని మీరేమో వేరని ఇలాంటి వీడియోస్ మానేసి, మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ప్రకటన వస్తది కదా! లేదా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తది కదా! ఈ యొక్క చేయూత గురించి, ఈబీసీ నేస్తం గురించి. అప్పుడు వీడియో తీసి మనం అప్లోడ్ చేద్దాం. నేను వీడియో తీసి 13 రోజులు అవుతుంది. అది దేని గురించి ఎప్పుడంటే, మన జగన్ గారు ఎప్పుడైతే 10 రోజుల్లో పడతాయని ప్రకటించారో, అప్పుడు ఒక వీడియో తీయడం జరిగింది. మళ్ళీ ఇప్పటివరకు వీడియో నేను చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం మనకు రాలేదు కాబట్టి. మళ్ళీ నేను ఇప్పుడు ఈ యొక్క ఫేక్ న్యూస్‌లు యూట్యూబ్‌లో అలచలు చేస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు వీడియో చేయాల్సొచ్చింది. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం ఈ 2 పథకాల గురించి ఎలాంటి సమాచారం వచ్చినా సరే అందరికంటే ముందుగా మన ఛానల్‌లో అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుద్ది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
అలాగే మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని ఆల్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.